ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మన పేర్నినాని గారు మీటింగ్ పెట్టారో, ఆ మీటింగ్‌లో అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఏదైతే 2027లో పాదయాత్రలో చేస్తున్నారు మా జగన్ గారు అని చెప్పడం జరిగింది. అందులోనే మనకు రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపికలో కానీ లేదా మార్చడంలో కానీ తనకంటూ ఒక ముద్ర ఉంటుంది. ఆయన జనరల్గా నాంచి నీకు ఇస్తాను నీకివ్వను ఇట్లాంటి చర్చలు చేసి డిసైడ్ చేయడు. ఆయనకి ఒక అభ్యర్థి మీద నమ్మకం ఉన్నా లేదా ఆయన సర్వే రిపోర్ట్లు అందామా పార్టీ నిర్ణయం అంటామా ఏదైనా కావచ్చు, ఒక నిర్ధారణకు వస్తే దాన్ని ఏమి నాంచడు, అనౌన్స్ చేసేస్తాడు. అవసరమైతే మామూలుగా ఎన్నికల ముందు ఒక క్రమ పద్ధతిలో అనౌన్స్ చేస్తారు. మీకు గుర్తుంటే 2019 ఎన్నికల్లో ఒకే రోజు మొత్తం 25 ఎంపీలు 175 అసెంబ్లీ సెగ్మెంట్ పులివెందులో అనౌన్స్ చేసేసాడు పేర్లతో సహా. ఎవరు ఊహించలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి అట్లే చేస్తాడా, చేస్తే అట్లా చేస్తాడు. అవసరం లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినా పని చేస్తున్నారు. రెండోది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి, గతంలో అధికారులుగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఇన్ఛార్జీలుగా ఎఫెక్టివ్గా ప్రజల కోసం పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి ప్రయోగాలు చేయడు. వీలైనంత వరకు ఇప్పుడు ఎవరికైతే ప్రతిపక్షంలో ఉండి బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారో వాళ్ళకి సహజంగానే అవకాశాలు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన కోసం కష్టపడిన వాళ్ళని వదులుకోడు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు కష్టపడి పనిచేసిన తర్వాత ఎన్నికల ముందు మార్చే స్వభావం. ఏదైనా అనివార్య పరిస్థితి వచ్చి ఆ అభ్యర్థికి ఇస్తే గ్యారంటీగా ఓడిపోతాడు, కొత్త అభ్యర్థి మనకు అవకాశం ఉన్నాడంటే ఆయన కన్విన్స్ చేసి ఇస్తాడు. మీకు గుర్తుంటే చిలకలూరుపేటలో మర్రి రాజశేఖర్ గారు అప్పటికే ఇన్ఛార్జ్ అయిన, కానీ విడుదల రజనీ గారికి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన ఒప్పించి విడుదల రజనీ గారి పేరు అనౌన్స్ చేశాడు. ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి జగన్ గారు పాదయాత్రలోనే అనౌన్స్ చేస్తారని చెప్పలేం, కానీ ఒక సిగ్నల్ అయితే వెళ్తుంది. పాదయాత్రలో యాక్టివ్ ఉండే వాళ్ళని పరిచయం చేయడం, మీకు ఏదైనా సమస్యలు ఉంటే పలానా ఆయనకి చెప్పడం ద్వారా ఒక ఇండైరెక్ట్ సిగ్నల్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికి కూడా అభ్యర్థుల్లో చాలా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే నియోజకవర్గ సమన్వయకర్తలు ఎప్పుడైతే పెట్టాడో వాళ్ళు ఒక రకంగా ఎమ్మెల్యే క్యాండిడేట్లే ఈ రోజుకి. రేపేమైనా అనూహ్య పరిణామాలు వచ్చి వాళ్ళు రాబోయే 3 ఏళ్ళలో సరిగ్గా పనిచేయకపోయినా, అందరినీ కలుపుకోకపోయినా, అంతకన్నా బెటర్ క్యాండిడేట్ ఇంకొకరైతే బెటర్ అవుతారనే ఈ 2-3 మార్పులు వస్తే తప్ప ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళే నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.